ఫస్ట్లీ డిస్క్లైమర్ ఏంటంటే చాలామంది అమరావతి ఫార్మర్స్ క్యాపిటల్ కట్టడానికి ల్యాండ్ ఇచ్చారు భయ్యా. వాళ్ళందరితో ఎంపథైజ్ చేస్తాను నేను, వాళ్ళకి జరిగింది అన్యాయం. బట్ యాత్ర 2 సినిమా రివ్యూలో చెప్పినట్టు నేను ప్యూర్లీ ఫిల్మ్ మేకింగ్ ఆస్పెక్ట్లోనే నా రివ్యూ ఇస్తాను భయ్యా. హాయ్ గాయ్స్, అమరావతి ఫైల్స్ సినిమా చూస్తాను భయ్యా. సారీ, రాజధాని ఫైల్స్ సినిమా చూస్తాను. ఇది ఫిక్షనల్ మూవీ అన్నారు, కానీ మనకు తెలిసిపోతుంది ఎవరిని ఉద్దేశించి తీశారు. సో ఇది ఇప్పుడు మూవీ లాగా చూస్తే నాకు ఎలా అనిపించిందో చూద్దాం. ఏపీ హైకోర్టు మూవీ స్క్రీనింగ్ పై స్టే ఆర్డర్ ఇచ్చింది భయ్యా. సో ఆంధ్రప్రదేశ్లో ఈ మూవీ స్క్రీనింగ్ ఆపేశారు. పోలీసులు ఇంటరప్ట్ చేసి మరీ ఆపేస్తున్నారు స్క్రీనింగ్స్ని. సో మీ ఏరియాలో స్క్రీనింగ్ అయిందా లేదా కామెంట్ చేయండి. తెలంగాణలో అయితే స్క్రీనింగ్ ఆపలేదు భయ్యా, నేనైతే సినిమా చూస్తాను. సో సినిమా ఎలా అనిపించిందంటే, యూజువలీ ఫైల్స్ అని మూవీ టైటిల్లో యాడ్ చేస్తే మనం ఒక సెన్స్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్తో వెళ్తాం భయ్యా. సినిమాకి చాలా రియలిస్టిక్ పోర్ట్రేల్ ఉంటుందని చెప్పి వెళ్తాం. ఒక కాశ్మీర్ ఫైల్స్, ఒక తాష్కెంత్ ఫైల్స్ చాలా రియలిస్టిక్గా ఉంటాయి భయ్యా ఆ సినిమాలు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ కానీ ట్రీట్మెంట్ కానీ. బట్ అన్ఫార్చునేట్లీ రాజధాని ఫైల్స్ టూ మచ్ ఓవర్ ద టాప్ ఉంది భయ్యా. అస్సలు రియలిస్టిక్గా లేదు, సీరియల్ టైప్ ఉంది భయ్యా మేకింగ్. కెమెరా వర్క్ చాలా బ్యాడ్గా ఉంది భయ్యా. ఓన్లీ స్టోరీ చెప్దామనే ఫీలింగ్లో ఉన్నట్టున్నారు మూవీ టీమ్. కానీ సినిమా అనేది ఒక ఆర్ట్ ఫామ్, టెక్నికల్లీ బ్రిలియంట్గా ఉండాలనే ఫీలింగ్తో వెళ్తాం. కానీ కెమెరా వర్క్ కానీ మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అన్ని బ్యాడ్గానే ఉన్నాయి ఈ సినిమాలో. రొమాంటిక్ క్రైమ్ కదా అని ఒక సినిమా చూశాను భయ్యా నేను 2011లో. ఆ సినిమాలో కూడా టెక్నికల్ ఆస్పెక్ట్స్ అంత గ్రేట్గా ఉండవు, కానీ సినిమా చాలా ఎంగేజింగ్గా ఉంటాయి. రాజధాని ఫైల్స్ టెక్నికల్గా బ్యాడ్గా ఉండడంతో పాటు ఎంగేజింగ్గా కూడా లేదు సినిమా. ఫస్ట్ హాఫ్ అయిపోయిన వెంటనే బయటికి వచ్చేద్దాం అనుకున్నా, కానీ సినిమా మొత్తం చూసి రివ్యూ ఇద్దామని వెయిట్ చేశా. సో మొత్తం సినిమా చూసాకే రివ్యూ ఇస్తే బాగుంటుందని చెప్పి కూర్చున్నా. సెకండ్ హాఫ్ ఎండ్గా అయితే టూ మచ్ ఫిక్షనల్ చేస్తారు భయ్యా సినిమాని. అక్కడితో ఆగకుండా ఫ్యూచర్ కూడా చూపించేశారు. అమరావతి ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో కూడా చెప్పేశారు సినిమాలో. సరే, ఈ సినిమాలో నాకు నచ్చిన పోర్షన్స్ ఏంటంటే స్టార్టింగ్లో వచ్చే చైల్డ్హుడ్ ఎపిసోడ్స్ భయ్యా, అండ్ లాస్ట్లో గొడ్డల్ సీన్ ఉంటుంది, మస్తు అనిపించింది అరిచారు థియేటర్లో. సో ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.25 టొమాటోస్ భయ్యా. అమరావతి ఫార్మర్స్ రియల్ ఫుటేజ్ వచ్చినప్పుడు నేను చాలా ఎమోషనల్ అయ్యాను. అరే వీళ్ళకి ఇలా జరగాల్సింది కాదన్న ఫీలింగ్ వచ్చింది భయ్యా. నాకైతే ఈ సినిమా నచ్చలేదు భయ్యా. ఒకటి చెప్తాను, ఈ సినిమా నచ్చినంత మాత్రాన నాకు అమరావతి ఫార్మర్స్ పట్ల ఎంపతి లేదని కాదు. మీరు సినిమా చూడండి, మీకు ఎలా అనిపించిందో చెప్పండి, మీకు నచ్చుతుందేమో. అండ్ జస్ట్ ఇన్ కేస్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పొచ్చోక్ పొచ్చోక్.